వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో గతంలో మనకు తెలిసిందే హైడ్రా ఆఫీస్ ఎక్కడ అంటే బుద్ధ భవన్ అనే అందరికీ ఎరకనే. సో బుద్ధ భవన్ 7th ఫ్లోర్లో ఇప్పటికే హైడ్రా ఆఫీస్ రన్ అవుతూనే ఉంది. కాకపోతే హైడ్రా ఇంకా వేగంగా ముందుకు పోబోతుంది. అండ్ మనకి 2025 హైడ్రాకి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలు ఏంది అనేది రంగనాథ్ సార్ చెప్పిన విషయాలు కూడా మనకి ఎరకనే. సో అవి కేవలం చెప్పడం మాత్రమే కాదు, అమల్లో కూడా తీసుకురావాలి అంటే దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఒక ఆఫీస్ ఉండాలి, దాని వర్క్ చేయడానికి ప్రత్యేకమైన స్టాఫ్ ఉండాలి, ప్రజలు ఎవరైనా వచ్చి సమస్యలు చెప్పుకోవాలంటే ఒక ప్లేస్ ఉండాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హైడ్రా పిఎస్ కూడా రాబోతుంది. సో హైడ్రా పిఎస్ రాబోతుంది అనేది హైడ్రా ఏర్పాటు నాటి నుంచి కూడా చెప్పారు కదా. సో మొత్తానికైతే హైడ్రా పిఎస్కి కసరత్తులు చేసిన తర్వాత ఇప్పుడు ఏర్పాట్ల పైన ఉంది. కొద్ది రోజుల్లోనే మ్యాక్సిమం వచ్చే నెల ఫస్ట్ వీక్ అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో హైడ్రా పిఎస్ కూడా ఇనాగ్రల్ కాబోతుంది. పూర్తి స్థాయిలో బాధితులకు అందుబాటులో ఉండబోతుంది. సో కేవలం బాధితులనే నేను చెప్పలేను. సో ఇంకెవరైనా చెరువులను కాపాడాలి అని అనుకున్నా, కుంటలని పరిరక్షించాలనుకున్నా, సో వాళ్ళంటి వాళ్ళు కూడా వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడమో లేదంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఏదో ఒక స్పేస్ అనేది హైడ్రాకి ఉండాలి. సో ఆ స్పేస్ అనేది హైడ్రాకి ఉండాలి అంటే కేవలం ఆఫీస్ ఉంటే సరిపోదు, కాబట్టి ఖచ్చితంగా పిఎస్ ఉండాలి. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇది ఎగ్జాక్ట్ బుద్ధభవన్ హైడ్రా ఆఫీస్ అందరు కూడా ఎరకనే కదా. సో బుద్ధభవన్ పక్కనే స్పేస్ G+1లో హైడ్రా పిఎస్ సంబంధించిన ఏర్పాట్లు అవుతున్నాయి. సో ఇవన్నీ క్యాబిన్స్ మనం పిఎస్లో ఎట్లయితే చూస్తామో సో హ్యాస్టీస్ అట్లాంటిదే ఇక్కడ కూడా ఏర్పాట్లు అనేవి అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా హైడ్రాకి సంబంధించిన పిఎస్లో ఉండే క్యాబిన్స్. అండ్ మనం ఉంటే ఇక్కడ ఎవరైనా కంప్లైంట్ చేసేవాళ్ళు వచ్చి కంప్లైంట్స్ చేయడానికి లేదంటే వచ్చి ఆ ఆఫీసర్స్తో మాట్లాడడానికి ఏర్పాటుగా, ఎందుకంటే వచ్చిన వాళ్ళు కొంత సీక్రెసీ అండ్ వాళ్ళు మాట్లాడేది కూడా అంటే ఇదేదో కబ్జాకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అది బయటపడితే వాళ్ళకు కూడా ఇబ్బంది కల పరిస్థితులు ఉంటాయి. సో అట్లాంటివి ఉండకుండా ఉండాలి, కొంత సీక్రెసీ ఉండాలి, వాళ్ళకు కూడా కొంత ప్రైవసీ ఉండాలి, కాబట్టి ఇట్లాంటి క్యాబిన్స్ అనేవి కూడా హ్యాస్టీస్ పిఎస్లో ఎట్లయితే ఉంటాయో అట్లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే మనకి పైన జరుగుతుంది అండ్ దాంతోపాటు మిగతా సిస్టమ్స్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ క్యాబిన్స్తో పాటు ఒక 2 రూమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మన గతంలో కూడా చెప్పిండ్రు, ఏదో హైడ్రా పిఎస్ ఏర్పాటు చేస్తున్నాం అంటే ఏర్పాటు చేస్తున్నాం, ఏదో స్టాఫ్ ఉన్నారు అంటే ఉన్నట్టు కాదు, అధికారులు కూడా ఉండబోతున్నారు. హైడ్రాకు ఉండే SHO ACP స్థాయి అధికారి. సో ACP స్థాయి అధికారి SHOగా పిఎస్కి ఉండబోతున్నారు అనే మాటలు చెప్పడంతో వాళ్ళకి సంబంధించిన క్యాబిన్స్ అండ్ దాంతోపాటు రూమ్స్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ హైడ్రాకి సంబంధించిన రిసెప్షన్ రాబోతుంది. సో ఇక్కడ నుంచి బాధితులు ఎవరు ఎక్కడికి ఎవరిని కలవాలనుకున్నా ఎదురుగా ఉండే క్యాబిన్స్ అయితే ఉంటాయి. సో అక్కడ ఉండే ఆఫీసర్స్కి అసైన్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇదంతా కూడా రిసెప్షన్ ఏరియా ఉండబోతుంది. ఫస్ట్ హైదరాబాద్లో ఎవరైనా ఉంటే ఇదే మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉండే రిసెప్షన్ వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ని ముందు ఉండే క్యాబిన్స్లో ఉండే అధికారులకి ఇక్కడ నుంచి అక్కడికి ఫార్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎవరైనా మాట్లాడాలి, SHOతోనే డైరెక్ట్గా మాట్లాడాలి, అధికారులతో కాదు, లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా లేదంటే వాళ్ళు వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా కానీ అధికారులు అందుబాటులో ఉండడానికి ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. సో ఇదంతా కూడా మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నాం. కేవలం గ్రౌండ్ ఫ్లోరే కాదు, ఈవెన్ హైడ్రా ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసారు. సో మరి ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉండబోతుంది అండ్ ఏ టీమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండబోతున్నాయి అండ్ ఎట్లాంటి వర్క్ పైన జరుగుతుంది అనేది ఒకసారి మనం పైకి వెళ్దాం, పైన కూడా చూద్దాం. ఎందుకంటే దాదాపు 2000 మంది హైడ్రా పిఎస్లు పనిచేయబోతున్నారు. సో 2000 మంది హైడ్రా పిఎస్లు పనిచేయబోతున్నారు అంటే దానికి సంబంధించిన ఫైల్ సెక్షన్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఒకటి ఇవన్నీ ఉంటాయి. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడ చేసారు అనేది చూద్దాం. సో కింద క్యాబిన్స్ అవన్నీ కూడా చూసినాం కదా. సో ఒక్కసారి మనం పైకి వచ్చేద్దాం. సో G+1 అని చెప్పిన కదా హైడ్రా ఆఫీస్. ప్రజెంట్ నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన. ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్లో మనం చూస్తుంటే ఇక్కడ అన్నీ కూడా సిస్టమ్ వర్క్ జరగబోతుంది. సో దానికి సంబంధించిన అన్ని టేబుల్స్, సిస్టమ్స్ అండ్ ఫైల్స్కి సంబంధించినవి అయితే మనం ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు. సో వచ్చే నెల నుంచి ఫస్ట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ ఆఫీస్ సర్వీసెస్ అన్నీ ఉండబోతున్నాయి. ఇక దానికి సంబంధించి వచ్చే ఎంప్లాయీస్కి సంబంధించిన కూడా రిక్రూట్మెంట్ ఉండబోతుంది. సో అందుకని ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఇక్కడ చూస్తుంటే దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్తో ఆఫీస్ సిద్ధమవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ రోస్ మనకి ఏదైతే కనిపిస్తున్నాయి, సో ఒక టేబుల్ పైన దాదాపు ఇటువైపు 4 అటువైపు 4 8 సిస్టమ్స్ రాబోతున్నాయి. అండ్ ఫైల్స్కి సంబంధించి కావచ్చు అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు అధికారులు. సో దాదాపు ఇక్కడ 100 మంది కూర్చొని ఫస్ట్ ఫ్లోర్లో వర్క్ కూడా ఉండబోతుంది. సో ఎందుకు ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అండ్ ఎందుకు ఇంత స్టాఫ్తో హైడ్రా ముందుకు పోబోతుంది అంటే మీ అందరు కూడా ఎరకనే హైడ్రా 100 రోజులు కంప్లీట్ చేసుకున్న తర్వాత మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ అయిపోయింది. హైడ్రాకి సంబంధించి ప్రతి విషయం పైన కూడా ప్రతి డెసిషన్ కూడా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. వెంటనే స్పందించడం కావచ్చు అండ్ హైడ్రాకి సంబంధించిన వసతుల ఏర్పాటులో కూడా క్షణాల్లో జరిగిపోయే పరిస్థితి.
అందుకనే గవర్నమెంట్ ఎంత ఫుల్ ఫ్లెడ్జ్‌గా అయితే అన్ని అనుమతులకు సంబంధించి కావచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్‌గా హైడ్రాకి సంబంధించిన ఏర్పాట్ల పైన అనుమతులు ఇవ్వడంతో పాటు హైడ్రాని ఇంకా ఇంకొంత పవర్‌ఫుల్‌గా చేయాలనుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే ఒక బ్యూటిఫుల్ లేక్ సిటీగా ఉండే హైదరాబాద్‌ల కబ్జాల సిటీగా మారిపోయింది. ఇప్పటికే చాలా వరకు చెరువులు కనుమరుగైపోయిన పరిస్థితి. సో హైడ్రా వచ్చిన తర్వాత దాదాపు 420 ఎకరాలకు పైగానే భూములను ప్రభుత్వ ఖజానా చేసిన ముచ్చట కూడా మీకు ఎరకనే. సో దానికంటే ఇంకా కూడా వర్క్ ముందు చూపించబోతుంది హైడ్రా. అందుకనే హైడ్రాకి సంబంధించిన వర్క్ ఎక్కువ ఉండబోతుంది కాబట్టి స్టాఫ్ రిక్రూట్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో సీరియస్గానే ఉంటుంది. అందుకనే వాళ్ళకి సంబంధించిన పిఎస్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని, ఎవరైనా బాధితులు కంప్లైంట్ తీసుకొని వచ్చిన తర్వాత కేవలం 15 రోజుల్లో ఇష్యూ సార్ట్అవుట్ అయ్యేటట్టు ఉండాలంటే మ్యాన్ పవర్ కూడా మస్ట్. సో అందుకనే మ్యాన్ పవర్ సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. హైడ్రాకి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అనుమతిని ఇచ్చింది. సో రిక్రూట్మెంట్ ఒకటే బాకీ ఉంది. సో వచ్చే నెల నుంచి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండబోతుంది. సో 15 రోజుల్లో ఎవరు ఏ కంప్లైంట్ తీసుకొని వచ్చినా దానికి సంబంధించిన ఇబ్బందులు ఏంది, అసలుకి ఏంటి అనేది పూర్తి స్థాయి పరిశీలన 15 రోజుల్లో ఉండేటట్టు ఏర్పాట్లు కూడా హైడ్రా ఇంకోవైపు సీరియస్గానే ఫోకస్ పెట్టిందనే చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఒక స్పెషల్ కోర్టు కూడా తీసుకురావడానికి కసరత్తులు జరుగుతున్నాయి. హైడ్రా స్పెషల్ కోర్టు కనుక వస్తే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది. అండ్ అనుకున్న ఫలితాలు అంటే ఏ మోటోతోటే హైడ్రా వచ్చిందో, ఏ మోటోతోటే ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసిందో, సో ఆ మోటో ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఉండాలి అంటే న్యాయ సలహాలు కూడా హైడ్రాకి అవసరమే. సో సెకండరీ ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి హైడ్రాని ఏలెత్తి చూపియొద్దు అంటే హైడ్రా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇటు అంటే చెరువుల పరిరక్షణతో పాటు కబ్జా కోరల నుండి విడిపించే ల్యాండ్కి సంబంధించి కావచ్చు, ఫర్దర్గా కబ్జా కాకుండా చూడడానికి కావచ్చు, ఇవన్నీ ఒక హై టాస్కే ఉంది. సో దానికి సంబంధించిన జియో ఫెన్సింగ్తో పాటు ఈ న్యూ ఇయర్లో ముందుకు పోతున్నామని ఇప్పటికే రంగనాథ్ కమిషనర్గా ఉండే రంగనాథ్ కూడా చెప్పిన పరిస్థితి. సో అందుకని ఇవన్నీ జరగాలి అంటే మ్యాన్ పవర్ కూడా అవసరమే. అండ్ మ్యాన్ పవర్తో పాటు కంప్లైంట్స్ వచ్చిన తర్వాత నెలల తరబడి, లేదంటే రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఉంటే హైడ్రా ఏర్పాటు చేసిన మోటో కూడా ప్రమాదం. సో అందుకని అట్లాంటి పరిస్థితులు ఉండకుండా ఉండాలి. కంప్లైంట్ ఇచ్చిన 15 రోజుల్లోనే ఆ సార్ట్అవుట్ అవ్వాలి. అండ్ న్యాయపరంగా బాధితులకు న్యాయం జరగడం కావచ్చు, లేదంటే ప్రభుత్వ భూములు అయితే ప్రభుత్వ భూములు మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి చేర్చడం కావచ్చు, ఇవన్నీ కూడా హై టాస్క్. సో అందుకని ఈ హై టాస్క్ని సక్సెస్ఫుల్తో పాటు లీగల్ లిటిగేషన్ లేకుండా చూసుకునే పరిస్థితిలో ఉంది. సో అందుకనే హైడ్రా స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటుకి కసరత్తులు సాగుతున్నాయి. సో ఇది హైడ్రా పిఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహ తెలంగాణ.